హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు నాగమణి, సునందిని గార్డెన్. వెల్కమ్. నేతి బీరకాయలు అయితే ఉన్నాయి, కొన్ని అయితే కొన్ని కాదు, ఎక్కువే ఉన్నట్టున్నాయి. మొత్తం కోసేస్తున్నాను, ఊరికి వెళ్తున్నాను, అందుకే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 6-7 కాయలు ఉండొచ్చు. ఇక్కడ ఒక 3 ఉన్నాయి, 3 కోసేస్తాను. చూసారా, ఇక్కడ 3 ఉన్నాయి. లైవ్ పెడదాం అనుకున్నాను, కానీ ఊరు వెళ్ళాలా, ఇంకా అర్జెంట్. కానీ ఇవి హార్వెస్ట్ చేయడం కొంచెం కష్టం. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఉన్నది. బాగానే వస్తున్నాయి నేతి బీరకాయలు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇటు వచ్చుకొస్తాను. ఇక్కడ చాలా ఫాస్ట్గా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి. సరే, ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఉంది. ఇప్పుడు 3 కాయలు అయితే కోసేసాను. బాగా వస్తున్నాయి నేతి బీర. సొరకాయ కూడా ఉంది. ఇది కొంచెం పెరుగుతుంది, అంటే కొంచెం లేతగా ఉంటుంది వాటి మీద, అయినా కూడా కోసేస్తున్నా. ఇది పిందె ఇక్కడ ఒకటి వస్తుంది, దీంట్లో మాత్రం ఉంది. చూసారా, ఇది ఉంది. అది ఇంకో రోజుకి వస్తాను. ఇవైతే వచ్చాయి. బెండకాయలు కూడా ముందే కోసేసాను, 2 వంకాయలు, కొన్ని బెండకాయలు. ట్రైన్కు టైం అయిపోతుందని హడావుడిగా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక టీవీ ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మళ్ళా క్లాతులు కట్టేసినామంటే కోతులు రాకుండా, నిన్న వచ్చాయి కోతులు, అదిలిచ్చే లోపల వెళ్ళిపోయినాయి. సొరకాయ ఉంది. ఇక్కడ ఒక నేతి బీరకాయ అయితే ఉంది. దీనికి చీమలు కూడా ఉన్నాయి, చూడాలి ఫ్రెండ్స్. చీమలు రాకుండా ఏదో ఒకటి చేయాల. దీనికి 2 వచ్చినాయి. నేను అట్లా తగిలినాను అనమాట, తగిలేటప్పుడు తునిగిపోయింది కింద, అందుకని ఇప్పుడు ఒకటే ఇది కోయడము. ఈ సొరకాయ అయితే ఒకటి ఉన్నది, సొట్టలుగా పోయింది. గోళంలో పడిపోయింది. సారీ, మీకు డిస్టర్బెన్స్గా ఉందేమో. ఇది ఒక రకం బీర, నేతి బీర. ఈ ఇత్తనం వేరే, ఇది వేరే వాళ్ళు ఇచ్చారు. ఆరు వచ్చాయి ఈ బీరకాయలు, నేతి బీరకాయలు. ఇది మామూలుగా. ఇంకొక బీర వచ్చేసి ఒకటి వచ్చింది. అదే మీరు అనపకాయ అంటారు కదా కొంతమంది, మేము సొరకాయ అంటాము. దానికి బలం లేక చిన్న సైజు వచ్చేసింది. ఇంకొక బీరకాయ ఉంది, మామూలు కాయ. కాకరకాయలు కొన్ని ఒకటి విత్తనం వదిలేసాను, మొన్న కోసేసాను. ఈ అడవి కాకర.
ఎతికి కోసేస్తాను కొన్ని. ఇవి మాత్రమే చిట్టి కాకర, ఇవి మాత్రమే వచ్చాయి, ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హార్వెస్టింగ్. ఈ టబ్లో కూడా నేను ఈ ఎండిపోయినటివి, ఈ పైనాపిల్ మొక్క అన్నమాట. ఈ సూడి వచ్చేసి కోతి లాగేసింది, అందుకే మనకు పైనాపిల్ రాలేదు, ఇంకా తీసేసాను. ఇట్లనే ఎరువులు లేవని ఏం బాధపడాల్సిన పని లేదు. ఎరువుల కంటే కూడా ఇలాంటివి పిచ్చి మొక్కలు, ఇలాంటి ఎండిపోయిన ఆకులు, పుల్లలు ఇవే చాలా బలంగా వస్తాయన్నమాట. ఎరువు అవసరం లేదు, తక్కువ ఎరువుతో ఇట్లా పండించుకోవచ్చు. ఇప్పుడు నేను అసలు ఎరువు ఏం వేయాల, ఓన్లీ ఆ కిచెన్ కంపోస్ట్ మాత్రమే నింపుతాను. నేను రకరకాలుగా పాట్ మిక్చర్ అనేది కలుపుకుంటూ ఉంటాను, ఎరువులతో కొన్ని, ఇంకా అలాగే ఊక, బూడిద అవి కూడా వేస్తూ ఉంటాను. మనకు ఎరువులు లేనప్పుడు ఇలా వేసుకోవడం మంచిది. ఇది కూడా వేసి నింపేస్తాను అన్నమాట. ఎండకు కొంచెం ఆరబెట్టాను మట్టి, డ్రైగా ఉంటే. మొత్తం ఇది వేసేసి ఇంకా పైన మట్టి పెట్టేస్తాను. తెచ్చి దీని మీద పెట్టేశాను. ఇందులోంచి తీసాను ఫస్ట్ నేను టబ్బు, ఇందులోంచి తీసాను, మళ్ళీ దీని మీద పెట్టేశాను. చూసారా, వానపాము. ఉంటాయి వానపాములు ఎక్కువ, చిన్నపిల్లలు. మొన్న వర్షానికని కిందికి చాలా వెళ్ళిపోయినాయి. ఇవన్నీ అవే చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ హోల్ నుంచి పోతాయి అన్నమాట. చాలా ఉన్నాయి. ఇట్లా కిచెన్ కంపోస్ట్ నింపుకుంటే వానపాములు ఎక్కువ వస్తాయి. మీకు ఇంకా వర్మీ కంపోస్ట్ కానీ దొరికితే, ఇప్పుడు నేను వేపపిండి కూడా ఏం వేయలేదు, ఇది పాత మట్టే కాబట్టి కిచెన్ కంపోస్ట్కి వేపపిండి ఏం పెద్ద అవసరం లేదనమాట. పశువులు ఎరువు కలుపుకునేప్పుడు తప్పనిసరి మనం వేపపిండి అయితే వేసుకోవాలా. ఎందుకంటే దాంట్లో చెడ్డ పురుగులు ఉంటాయి, అంటే మొక్కలకు హాని చేసే పురుగులు కూడా ఉంటాయి పశువుల ఎరువులో. కొత్తగా వేసుకున్న పశువుల ఎరువులు పాతదైతే ఏమి కాదు, ఎక్కువ పాతదైతే. కానీ పాతదైనా సరే కొంచెం ఒక గుప్పెడు వేపపిండి అయితే మనం తప్పనిసరి కలుపుకోవాలి. ఇది మనం కిచెన్ కంపోస్టే, పాత మట్టి కాబట్టి నేను వేయలేదన్నమాట వేపపిండి. నేను వేపకాయలు దంచి వేసుకుంటూ ఉంటాను, మొత్తం పారికడుతున్నాయి ఎర్రలన్నీ. ఇంకా సాయంత్రం నాటుతాను టమోటా మొక్క. ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి సాయంత్రం అయితే నాటుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి చూసారా ఎలా కాస్తున్నాయో. వానల కాలం బాగా వస్తాయి పచ్చిమిర్చి, ఎండల కాలమే రావు మనకు ఇక్కడ వాతావరణానికి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. చూసారా, ఏరియల్ టబ్బు అట్టపెట్టే అక్కడ నింపేశాను. దాంట్లో టమోటా వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. అట్టపెట్టి తొందరగా పాడైపోదు, ఎందుకంటే 2 కవర్లు అయితే మనం వేసాము, లోపల ఒకటి బయట ఒకటి వేసాం కాబట్టి తొందరగా అయ్యే అవకాశం అయితే లేదు. పాట్స్ లేనప్పుడు ఆ విధంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.